गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ओम श्री साईनाथाय नमः। శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాఠే శ్రీమతి రాధాబాయ్ దేశ్ముఖ్. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములో వైవిధ్యము. నిందగూర్చి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములో బ్రహ్మజ్ఞానము అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించునో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధము ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృత తుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమునందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధల అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను
తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే. సాఠే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టం పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకుపరచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలెనని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గురించి చింతించడు. కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహా ఇచ్చి వాని క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధస్వరూపుడు అగు సాయిబాబాను చూచి వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడు అగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు
అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూచెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకమునందుంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ధ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితునకు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుము అన బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడు అగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చట ఉండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను. సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినముల మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువునకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో ఉండెడి ఆలోచనలు అన్నీయు బాబా గ్రహించడి వారు. అంతియేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లు ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు
పోయెను. అప్పుడే అతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్తో ఇట్లడిగెను, మధ్యాహ్నహారతి సమయమునందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లదే. మీరేలా చికాకుతో చంచలముగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనుదెము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏక్నాథ్ భాగవతము అను ప్రసిద్ధి మరాఠీ గ్రంథము ఉండెను. ఇది భాగవతములోని 11వ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అనగా జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ్ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యం షిరిడీలో చదువుచుండెడి వాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబు ఇచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యం ఏకనాథ్ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యం చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ్ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణమును పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చటకు పంపెనని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించియున్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా
బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను, కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని అనగా బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరివాడను, నీవు చదువుకున్న పట్టణ వాసివి. నీవు ఇక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియేయుందువు. వానిని నీ ముందు నేను ఎట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చెను. అతడు ఇట్లనెను: ఈ దేవుని అనగా బాబా లీల కనుగొన సఖ్యము కానిది. వారి లీలలు అంతు లేదు. వానిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించు నట్లు అగుపడినను వారు వానిని అంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలు ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద ఏల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలకు కావాలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము ఇచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమన మాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను అచ్చటకు పంపియుండునని అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకుని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందు ఎట్టి దయా దాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పుదుడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాషాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనీరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను.
బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందును. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకు ఇంకేమియూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసం ఉండెనని చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అనగా శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింపవలెనని నిశ్చయించుకొనియున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశము ఇచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకు ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతన ఏల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకు అది మేలు చేయును. నాకు ఒక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారు ఏ మంత్రము ఊదలేదు. నాకు వారిని వదలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిదే. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని, మీ గురువుగారు పూర్ణ కామములైనచో వారు
మిమ్ములను దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎట్లు అనిపించుకొందురు అని నీవు అడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయునది ఏమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేనీ రెండింటినీ వారికి అర్పించితిని, వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని, వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరము ఆనందములో మునిగడివారము. రాత్రింబవళ్ళు నిద్రా ఆహారములు లేక నేను వారిపై దృష్టి నిగర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారియందే నాటుకొని ఉండెడిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని, ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించును, భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగచేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెళ్ళు వంటివి. నా గురువు నా నుండి ఇతర ఏమియూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూను లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు
పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కానీ పాలు ఇచ్చుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్ల ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రము ఏమియు ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రము ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం ఇచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములను ఉంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషముతో ఉప్పొంగెను. గొంతుకు ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతని స్థితిని చూచి, ఏమి జరిగినది? ఏల ఊరకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమునందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ, హేమాడ్ పంత్ ఇద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదున ఉండిరి. దిగువ ఖాళీ జాగలో పురుషులు ఉండిరి. అందరూ భాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చెననియు, శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడుగవచ్చుననెను.
బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినది అంతయు తనకు చాలా ఆనందము కలిగచేసినదని, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగచేసినదని, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకొంటిననియు, ఆ కథారూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవు ఎట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములు అన్నియూ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ను అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానిని అలవర్చుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నాయీ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపు కొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి ఇచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధారవలే పనిచేయు. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము.
గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని జయ జయ ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతనూ హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి యందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తియ్యగా ఉండును. నీ కోరికలన్నీయు నెరవేరును. నీవు సుఖముగా ఉందువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబు ఇచ్చెను, ఈ కథను వినుము, దీనినే మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుడిని ఎల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువులారా, అప్పుడు హేమాడ్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని అట్లు చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము కలవారికి నీరు ఇచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో, నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో, నీకు ఇచ్చుటకు ఇష్టము లేకున్నను నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలె మొరగవద్దు. ఇతరులు నిన్ను ఎంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.
ప్రపంచము తలక్రిందులు అయినప్పటికీ నీవు చలించకుము. నీవు ఉన్న చోటనే స్థైర్యముగా నిలచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనము ఇద్దరము కలియు మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము కలదు అనునదియే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. రుణానుబంధము వలన మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుటకు మిగుల ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును. నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము, శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏక్నాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృప అను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముడిని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను
చూచితినని చెప్పెడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఆ పాట ఏల పాడెను? ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడు అంతయు రామనామ స్మరణచే కాలము గడుప తలచినవాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరుచుటకై బాబా ఆ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి మహాత్ముల అందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొకని భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగున్నవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడకుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండీ తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేచ్ఛమును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము, వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైతే దీనిని
ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసియున్నట్లే శ్రీ సాయితో తదాత్మమును పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలు నొనరించు పనులను చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములు ఏమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి యందుంచుకొని శరణు వేడుమని అనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి యందుంచుకొనువారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోకపనిషత్తు, భగవద్గీత పారాయణం చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశం ఇచ్చువారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతీపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్మని అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా
వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లి చేసియుండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను ధాతృత్వముతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేయును. పని చేయించే